హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. వాతావరణం మారిపోయింది కదండి, చల్ల గాలేస్తూ వర్షాలు పడుతూ. సో ఇలాంటి టైంలో మనం కూడా వేడివేడిగా టేస్టీగా క్రిస్పీగా ఉండేలా నాకు మంచి రెసిపీని చూపించబోతున్నాను. సో మరి వీడియోని సేవ్ చేసుకోండి. దీనికోసం ఏంటంటే స్వీట్ కార్న్ ని ఒక రెండిటిని తీసేసుకుని మిక్సీలో రఫ్ పేస్ట్ చేసేసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్లో మీకు కారం సరిపడా కావాల్సినంత, అంటే నేను ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. సో చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద బౌల్లో మనం రఫ్ పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్, ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము, మిర్చి తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా శనగపిండి, కొద్దిగా వరిపిండి, అలాగే విడిగా స్వీట్ కార్న్, సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నీరు అవసరం ఉండదు. ఒకవేళ అవసరం పడితే చిన్నగా చిలకరించినంత, ఎక్కువైతే నీళ్లు కలపద్దు. ఇలా మనం బాల్స్ కింద చేసుకొని చిన్న వడ షేప్ వచ్చేలాగా జాగ్రత్తగా మనం ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. సో ఇలా వడలన్నీ తయారు చేసేసుకున్న తర్వాత కాగనూనెలో జాగ్రత్తగా ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, నూనె మీద పడకుండా చూసుకోండి. సో ఇప్పుడు వీటిని మన పేపర్ టవల్ మీద వేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది తీసేసుకుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీరు చూసినట్లయితే కనుక నా చేతికి అసలు కొంచెం కూడా ఆయిల్ అంటట్లేదు. సో అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే మనం దీన్ని కచప్తో ఇష్టంగా తింటారు, అలా పెట్టచ్చు. టీ టైంలో మనం తినచ్చు హ్యాపీగా. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు ఇందు గమనం. టేక్ కేర్, బాయ్ బాయ్.